శుభవార్త. మీ సొంత ఊరిలో ఉంటూ ఎలాంటి రిస్క్ మరియు ఎలాంటి పెట్టుబడి లేకుండా ప్రముఖ కంపెనీ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ నందు పార్ట్ టైం లేదా ఫుల్ టైం జాబ్ చేస్తూ మీ విలువైన సమయాన్ని మీకు నచ్చిన సమయాల్లో కేటాయించి ఓరియంటెడ్ జాబ్ సేల్స్ అడ్వైజర్ గా వర్క్ చేయడానికి ఆసక్తి గల వారికి అద్భుతమైన ఉపాధి అవకాశం కలదు. వయసు 25 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల వరకు. విద్యార్హత 10th ఇంటర్, డిగ్రీ, పీజీ. రిటైర్డ్ ప్రైవేట్ ఉద్యోగులు, హిట్మెంట్ మరియు పోస్టల్ ఏజెంట్స్, గృహిణులు, ఫైనాన్స్ సెక్టార్, ఆడిటర్, అకౌంటెంట్స్, ట్యాక్స్ కన్సల్టెంట్స్, బ్యూటీషియన్, డాక్టర్లు, టీచర్లు, వ్యాపారస్తులు, వర్కింగ్ ఉమెన్స్ మరియు మార్కెటింగ్ రంగాల వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం.
మరి 3 బ్రాంచ్లు పెట్టారు. అది నిజం కదా, చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వివిధ స్కూల్ కరస్పాండెంట్స్కి, పేరెంట్స్కి, ముఖ్యంగా నా విద్యార్థి ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అధినేత
రామిరెడ్డికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. మా స్టూడెంట్ రామిరెడ్డి, నేను 5 ఏళ్ళు మ్యాథమెటిక్స్ చెప్పాను అతనికి, ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ చెప్పాను, డిగ్రీలో 3 సంవత్సరాలు నా దగ్గరే చదువుకున్నాడు. చాలా కష్టపడి ముందు ఒక స్కూల్తో స్టార్ట్ చేసి 1 by 1 ముందు సంతపేటలో, తర్వాత కొత్తపట్నంలో, ఈరోజు కర్నూలు రోడ్డుకి బ్రాంచీలుగా విస్తరిస్తూ చాలా సంతోషం. రాబోయే రోజుల్లో ఇంకా ప్రముఖ విద్యా సంస్థగా మరిన్ని బ్రాంచీలతో, ఎందుకంటే స్కూల్ ఫీల్డ్లో నేను లేను, నా స్టూడెంట్ ఉన్నందుకు చాలా సంతోషం. రాబోయే రోజుల్లో ఈ బ్రాంచ్ కూడా ఈ ప్రాంతంలో కానీ ఒంగోలులో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలని, ఆ విధంగా రామిరెడ్డిని ఈ ప్రాంతం యొక్క తల్లిదండ్రులందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కర్నూలు బ్రాంచ్ మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అలానే అందరి టయాన్ని తీసుకెళ్ళి ఒక వ్యక్తికి ఇస్తున్నాం. ఆ వ్యక్తి మా మిత్రుడు ఏపీడీసీ జిల్లా అధ్యక్షుడు అజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ఇక్కడ విద్యార్థిని చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులందరూ ఒకసారి చేతులెత్తరా. ఇక్కడ తల్లిదండ్రులు ఎవరన్నా, తల్లిదండ్రులు ఎస్ఆర్ విద్యా సంస్థలో మీ పిల్లల్ని చదివిస్తున్న తల్లిదండ్రులు ఒకసారి 2 చేతులు పైకి ఎత్తండి. 2 చేతులు. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి వీడియో అడుగుడు. లేకపోతే రామిరెడ్డి అయితే ఉంటాడు కానీ మేమందరం ఇక్కడ లేము. మేమందరం ఇక్కడికి వచ్చి ఈ విద్యా సంస్థ యొక్క గొప్పతనాన్ని, లేకపోతే ఈ విద్యా సంస్థ యొక్క గొప్పతనాన్ని మేమందరం చెప్పగలుగుతున్నామంటే దానికి కర్త కర్మ క్రియ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు. కారణం ఏంటంటే మీరందరూ 21 సంవత్సరాలు ఈ విద్యా సంస్థని, అది కేవలం మనం అనుకోవటానికి ఒక నెంబర్ మాత్రమే 21 అనేది, కానీ అది ఒక యుద్ధం, అది ఒక ప్రపంచనం. అటువంటి యుద్ధానికి, అటువంటి ప్రపంచనానికి కారణ జన్ములు, కారణమూర్తులైనటువంటి ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నా మిత్రుడి తరఫున, ఎస్ఆర్ విద్యా సంస్థల అధినేత మొలకా రామిరెడ్డి గారి తరఫున నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 21 years 21 సంవత్సరాల క్రితం ఇతని వయసు, మీరు ఒకసారి చూస్తే ఇతని వయసు మీకు అర్థమవుతుంది. అప్పుడున్నటువంటి వయసులో తెలిసి తెలియనటువంటి జ్ఞానంతో కేవలం విద్యను అందించాలి, సేవ చేయాలి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది అయినా సరే మేధావులు తయారు చేయడానికి నేను కూడా ఒక కారణం అవ్వాలి అనేటువంటి ఒక చిన్న ఆశతో ప్రారంభించినటువంటి ఒక చిన్న విద్యా సంస్థ ఈ రోజున కొన్ని వందల మంది, కొన్ని వేల మంది విద్యార్థులతో విరాజిల్లుతుందంటే దానికి కారణం తల్లిదండ్రులే. మీరు లేకపోతే రామిరెడ్డి ఉంటాడు, రామిరెడ్డి ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు, కానీ మేమున్నాము అంటే మేము ఇక్కడికి వచ్చి గర్వంగా రామిరెడ్డి మా మిత్రుడు, రామిరెడ్డికి 3 బ్రాంచీలు ఉన్నాయి, రామిరెడ్డి ఈ ప్రపంచంలో ఈ ఒంగోలులో ఒక గొప్ప విద్యా సంస్థ నెలకొల్పాడని మేము చెప్పగలుగుతున్నామంటే అది 100కి 100% మీరే కారణం. సో అటువంటి తల్లిదండ్రులు ప్రతి విద్యా సంస్థకు ఉంటే ఆ విద్యా సంస్థ ఏ స్థాయికైనా వెళ్తుంది. ఆ విద్యా సంస్థను స్థాపించిన తర్వాత మీరందరూ తోడిన తర్వాత ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటం అనేటువంటిది అంత ఆషామాషి కాదు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటం అంటే తల్లి తన బిడ్డను ఎంత నమ్ముతుందో సంస్థ కాదు, తండ్రి 3 సంస్థలుగా ఈ రోజున విరాజిల్లుతుంది. ఆ నమ్మకం ఇచ్చినటువంటి రామిరెడ్డి అటువంటి విద్యా సంస్థను స్థాపించి తనతో పాటు కొంతమందికి జీవనోపాధిని కల్పించడమే కాకుండా సేవా దృక్పథంతో ముందుకు వచ్చి అతి తక్కువ ఫీజుల్లో కొత్తపట్నం మండలం కానివ్వండి, ఒంగోలు మండలం కానివ్వండి, రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి అతి తక్కువ ఫీజులతో విద్యను అభ్యసించడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి అంశం. ఐఐటీలు చదవటానికి చాలా కష్టం. అటువంటి ఐఐటీలు చదవటానికి కూడా ప్రారంభం నా స్కూల్ నుంచే స్టార్ట్ అవ్వాలని రామిరెడ్డి ముందుకు వచ్చి, మాకు తెలిసి నేను ఐఐటి పెట్టడానికి ముందు, లేకపోతే నా మిత్రుడు ఐఐటి పెట్టడానికి ముందు కూడా రామిరెడ్డి ఐఐటి స్టార్ట్ చేసి ఐఐటిలో నా పిల్లలు ఉండాలని గర్వంగా చెప్పుకునేలాగా ఎస్ఆర్ విద్యా సంస్థలు ముందుకు తీసుకెళ్లాలని రామిరెడ్డి చేసినటువంటి ప్రయత్నం ఈ రోజున వృధా కాలేదు. అటువంటి ప్రయత్నం ఈ రోజున చాలా మందికి
ఒక మార్గదర్శకమైంది. అందుకు రామిరెడ్డి గారికి గట్టిగా చప్పట్లు కొడదాం మనం. ఇప్పుడు ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తాను. ఇదే డ్యాన్స్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి అయ్యాడు. చిరంజీవి అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా 100 మందిని ఆ కుటుంబ సభ్యులకు ఉపయోగపడ్డాడు. 100 మంది, వాళ్ళ అక్క చెల్లెలు అయితేనేమి, మిగతా వాళ్ళకైతేనేమి, వాళ్ళ నుంచే పవర్ స్టార్ వచ్చాడు. మళ్ళా ఈరోజు ఆంధ్ర రాజకీయాన్ని శాసిస్తున్నారు. అంటే ఒక ఏదో ఆ రోజు చిన్న రాడు, నేటికి కూడా మెగాస్టార్ లాగా డ్యాన్స్ చేసేవాళ్ళు లేరు. డ్యాన్స్ కాదు అక్కడ కావాల్సింది, సృజనాత్మకత. పిల్లల్లో ఆ సృజనాత్మకత. ఇటు తిరిగి ఎవరైనా ఒక పేరెంట్ ఇటు వచ్చి అటు తిరిగి చూడండి, ఏం తెలుస్తుందో తెలుస్తుంది. మాటలు కాదు, అక్కడ కూర్చొని ఇటు తిరిగి చూడటం. ఇటు తిరిగి అటు తిరిగి చూస్తే పిల్లల యొక్క దమ్ము ఏందో మీకు తెలుస్తుంది. అది చాలామంది పేరెంట్స్కి తెలియట్లా, చాలామంది తెలియట్లా. ఏందండి డబ్బులు సంపాదిస్తున్నారు, ఓకే డబ్బులు సంపాదిస్తున్నారు, మీ పిల్లలకు కాకుండా ఎవరో పెట్టుకుంటారు, బంగారాన్ని సంపాదిస్తారు, డబ్బు సంపాదిస్తారు, ఆస్తి సంపాదిస్తారు. చదువు, ఎలా ప్రవర్తించాలో తెలియని గుణము, ఇవన్నీ లేనప్పుడు నువ్వు ఇచ్చేళ్ళే ఆ మూట ఎన్నాళ్ళు ఉంచుకుంటాడు అనేది తెలియట్లా మీకు. ఈరోజు చాలామంది యువత బెట్టింగ్స్లో మునిగి తేలుతున్నారు. బెట్టింగ్స్, క్రికెట్ బెట్టింగ్స్, ఐపీఎల్ స్టార్ట్ అయిందంటే క్రికెట్ బెట్టింగ్, ప్రతి బెట్టింగ్స్లోనూ ఈరోజు యువత మునిగి తేలుతున్నారు. కారణం పేరెంట్స్, మీరు మీ పిల్లవాడికి 100 రూపాయలు ఇస్తే సరిపోద్దనే ఫీలింగ్తో ఉన్నారు. అది కాదు, ప్రవర్తన, గుణం, ఇవన్నీ కూడా పిల్లలకి ఆస్తుల్లాగా మనం సంపాదించి పెట్టాలి. సంపాదించాలంటే పిల్లల్లో ప్రతి విషయాన్ని మనం వెంటుండి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. చాలామంది బిజీగా ఉండి కొంతమంది పేరెంట్స్ కొంతమందిని పంపించి ఉంటారు, వాళ్ళ అమ్మనో వాళ్ళ నాన్నో పంపించి ఉంటారు. ఆ పిల్లోడినో ఇచ్చి, ఏమయ్యా బిజీగా ఉన్నావా? కలెక్టర్ గారు కూడా వాళ్ళ పిల్లల ప్రోగ్రానికి వెళ్తారు. చంద్రబాబు నాయుడు మొన్న వాళ్ళ మనవడు ప్రోగ్రానికి వెళ్ళాడు. మీరందరూ వీళ్ళకన్నా బిజీగా ఉన్నారంటావా? సాయంత్రం 6 తర్వాత అందరూ ఫ్రీయే కదా. ఇలాంటి పిల్లల్ని తీసుకొచ్చి మనం ఎంకరేజ్ చేస్తే ఇలాంటి ఆటల్లో పిల్లలు
సృజనాత్మకతని డెవలప్ చేసుకొని ధైర్య సాహసాలు ఇటు తిరిగి అటు వేస్తే ధైర్య సాహసాలు. ఇందాక చూడండి ఆ ఆంజనేయ స్వామి గెటప్లో ఉన్న పిల్లోడు చూడండి, అసలు మిమ్మల్ని 5 నిమిషాలు 7 నిమిషాల సాంగు నిజంగా నేను 7 నిమిషాల అని వచ్చి అక్కడ నేను అటు పోయి కూర్చున్నాక నాకు 7 నిమిషాలు అనిపించలా, ఇంకా కొద్దిసేపు చూద్దామనిపించింది. అంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ చూసావా, దాన్ని మనం ఆకట్టాడు, మనల్ని మెప్పించాడు. అంతటికన్నా కూడా ఆ పిల్లలు చుట్టుపక్కల డ్రెస్ సెన్స్ వేసుకొని చక్కటి ప్రదర్శించడం జరిగింది. అది చాలా అంటావా మన కార్యక్రమాన్ని ఏ స్థాయిలో ఉందని చెప్పుకోవడానికి? దయచేసి అర్థం చేసుకోండి. మీ అందరికి కూడా నేను ఇక్కడ ఎందుకు పెట్టాననేది కొంతమందికి నేను సమాధానం చెప్పాలి కనుక చెప్తున్నాను. ఇది ఎలివేషన్ ప్రోగ్రాం, కేఆర్ బ్రాంచ్, కర్నూలు రోడ్ బ్రాంచ్. ఇక్కడ నేను ప్రమోషన్ చేసుకోవటానికి కోసం పెట్టిన దాంట్లో కొంతమంది సహాయ సహకారాలు అందుకుంటున్నాను. ఇక్కడ మనము ఇంకా మీకు తెలిసిన పేరెంట్స్ ఎవరున్నా కూడా ఇక్కడ ఒక స్కూల్ కొని ఆ స్కూల్ ప్లేస్లో మనం ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నడపడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సాధించడం, ఇవన్నీ కూడా జరుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. దీని వెనుక ఎంత కష్టాన్నో, ఇంతటి వెనుక నా వెనుక ఒక అదేదంటారు శిల్పం వెనుక శిల్పి ఉన్నట్టు మా వెనుక మా ఉపాధ్యాయులు, ముఖ్యంగా లేడీ స్టాఫ్, అలానే జెంట్స్ స్టాఫ్, ఎవరికి వాళ్ళు పోటీతత్వం, నిజంగా పోటీతత్వం. నేను యాన్యువల్ డే కార్యక్రమం పెడితే ఎక్కడ ఇద్దరు అడుకుంటారో, ఎక్కడ తిట్టుకుంటారో, ఎక్కడ పోట్లాడుకుంటారో అని టెన్షన్ పడ్డా. ఎందుకంటే పోటీతత్వమే అది మోసే కారణం. అది నిజంగా సక్సెస్ చేసి ఆ పిల్లల్ని కూడా తీర్చిదిద్ది ఇంతటి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళందరూ కూడా మా అందరి తరపున, ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్ తరపున మా స్టాఫ్ అందరికి కూడా అభినందనలు తెలియపరుస్తున్నానమ్మా. కనపడ్డు, రేపటి నుంచి కనపడతారు. ఎవరో చెప్పండి. Ratna Kumari ma'am, wherever you are, please enter the stage. ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రాం ప్రతి స్టూడెంట్కి వాళ్ళ స్కూల్ లైఫ్లో ఒక మెమరబుల్ డేగా మిగిలిపోద్ది. అట్లానే ఇంకా నుంచి మేము కూడా ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ప్రోగ్రాం చేస్తుంటాం. ఇంకా నుంచి ఇక్కడ ఉన్న టీచర్స్ కోఆర్డినేషన్ అయితేమి, రామిరెడ్డి సార్ డైరెక్షన్ అయితేమి, అంతా ఎక్కడ కంటిన్యూస్ బ్రేక్ కాకుండా మంచి ఎఫర్ట్ పెట్టి ప్రోగ్రామ్స్ కంటిన్యూగా స్మూత్గా రన్ చేస్తున్నారు. టీచర్స్ని, మేనేజ్మెంట్ వాళ్ళని ఇంకొకసారి నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఇంకాక మీరు బంగారు బుల్లోడు సాంగ్ ప్రజెంట్ చేశారు, కానీ నేను చూసేటప్పుడు బంగారు బాలకృష్ణ సాంగ్ నేను చూసేటప్పుడు నాకు వాళ్ళిద్దరూ కనపడ్డారు. పాపం రవీనా టాండ్ అనేది బ్లాక్ శారీ కట్టుకొని ఉంది, పాపం మంచి పెర్ఫార్మెన్స్ చేశారు. ఇలాంటివి చేయటం వల్ల వాళ్ళతో పాటు
వాళ్ళలో ఉన్న స్కిల్ కూడా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఆ 6th క్లాస్లో ఒక సాంగ్ని ఒక గ్రూప్ని ప్రజెంట్ చేసామనుకోండి, ఆ టీచర్స్ కానీ వాళ్ళకి కానీ ఓకే ఈ అమ్మాయిలో ఈ స్పెషల్ టాలెంట్ ఉంది, లేకపోతే ఈ అబ్బాయిలో ఈ టాలెంట్ ఉంది, మనకి నెక్స్ట్ ఇయర్ ఇంకొద్దిగా ఎఫర్ట్గా బాగా పలానా వాళ్ళ దగ్గర నుంచి అవుట్పుట్ ఉందని మనకు తెలుసు కాబట్టి చేశారు. అట్లానే మన మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ గారు కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చారు. థీమ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. ఇంకా బాగా చేయాలని, ఈ స్కూల్ బాగా వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్స్ టు ఆల్.